జీడిమెట్లలో 7 బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి పాస్పోర్ట్లు, వీసాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు జోగిపేటలోని డిపోటేషన్ సెంటర్కు తరలించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్టు పోలీసులు నిర్ధారించారు. గాజుల రామానంలోని హెచ్ఏఎల్ కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలో 7 బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి పాస్పోర్ట్లు, వీసాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు జోగిపేటలోని డిపోటేషన్ సెంటర్కు తరలించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్టు నిర్ధారించారు పోలీసులు. గాజుల రామారంలోని హెచ్ఏఎల్ కాలనీలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. మా కరెస్పాండెంట్ హరికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. హరికృష్ణ, అసలు బంగ్లాదేశీయులు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు? ఇంకా ఏమేమి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? థ్యాంక్ యూ. విశ్వసనీయ సమాచారం, నిఘా వర్గాలకు సంబంధించిన హెచ్చరికల ఆధారంగా జీడిమెట్ల పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ఈ రోజు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా జీడిమెట్ల పరిధిలోని ఎస్పీఎల్ ప్రాంతంలో ఒక ఇంట్లో 7 బంగ్లాదేశీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్రమంగా ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇక్కడికి చొరబాటుదారులుగా వచ్చి ఇక్కడ నివసిస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. విచారణలో భాగంగా వారి వద్ద పాస్పోర్ట్లు, వీసాలు, ఇతర ప్రయాణ పత్రాలకు సంబంధించి పోలీసులు అయితే గుర్తించలేదు. ఇవేవి కూడా చెల్లుబాటు అయ్యేవి కావని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చి వారిని అదుపులోకి అయితే తీసుకోవడం అయితే అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి ఇదే విధంగా చట్టవిరుద్ధంగా పలు చోట్ల నిర్వహిస్తున్నట్టుగా అయితే పోలీసులు తమ ప్రాథమిక విచారణలో అయితే వెల్లడైంది. అయితే పోలీసులు ఈ 7 కూడా అదుపులోకి తీసుకొని జోగిపేటలో, మెదక్ జిల్లా జోగిపేటలోని డిస్పోషన్ సెంటర్ కు అయితే అధికారులు, పోలీసు అధికారులు వీరిని తరలిస్తున్నారు. అయితే సంబంధిత ఆధారిత ధృవీకరణ లాంఛ పూర్తయిన తర్వాత అనంతరం వారిని బంగ్లాదేశ్ పంపించడమా లేదా ఈ విధంగా ముందుకు చర్యలు తీసుకోవాలనే దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతం ఒక విచారణ చేపడుతున్నారు. అటు ఇటీవల కాలంలోనే అటు దేశ సరిహద్దుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ యొక్క బంగ్లాదేశ్ దేశానికి, ఇటు రాష్ట్రానికి మధ్య బంగ్లాదేశ్ దేశానికి మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మధ్య అక్కడ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంచె వేస్తున్న నేపథ్యంలో ఎక్కువగా విదేశీయులు చొరబాటుదారులకు గురవుతున్నారని కూడా, అంటే అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశిస్తున్నారని గుర్తించి అక్కడ కంచె వేయడం అయితే జరుగుతున్న నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 7 బంగ్లాదేశీలకు సంబంధించి వారి దగ్గర పాస్పోర్ట్ కానీ ధృవీకరణ పత్రాలు ఏవి కూడా చెల్లుబాటు అయ్యి లేని నేపథ్యంలో కూడా కొంత వీరు ఎప్పటి నుంచి వచ్చారు, వీరితో పాటు ఇంకెవరెవరు వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్నారు, ఇంకా ఎవరెవరు వీరికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చారన్న దానిపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిస్పోజన్ సెంటర్ కి అయితే తరలించారు. అదే తదుపరి విచారణలో భాగంగా వీరిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది. వీరు ఎవరెవరిని కలిశారు, వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా, అంటే ఏదైనా కుట్ర కోణంలో వీరు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారని దానిపైన పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ హరికృష్ణ.